సస్పెండ్ అయిన బళ్ళారి ఎస్పీ పవన్ నెజ్జూర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన కలకలం రేపింది. బళ్ళారిలో కాంగ్రెస్ నేతలు వాల్మీకి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సమయంలో అల్లర్లు చెలరేగాయి. దీంతో జిల్లా ఎస్పీ నెజ్జూర్ పై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం వేటు వేసింది. బాధితులు తీసుకున్న ఒక్క రోజులోనే సస్పెన్షన్ వేటు పడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఎస్పీ నెజ్జూర్ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం తుముకూరులోని తన మిత్రుడి ఇంట్లో ఉన్న నెజ్జూర్ కి ప్రాణాపాయం లేదని సన్నిహితులు చెబుతున్నారు. రైట్ టికెట్ సస్పెండ్ అయిన బళ్ళారి ఎస్పీ పవన్ నెజ్జూర్ ఆత్మహత్యా యత్నం చేసుకున్న ఘటన అయితే జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, సస్పెండ్ అయిన బళ్ళారి ఎస్పీ పవన్ నెజ్జూర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకంటే అతను బాధ్యతలు చేపట్టిన ఒకే రోజుల్లో ఈ యొక్క కాల్పులు జరగడము, గాలి జనార్దన్ సంబంధించి అతనిపైన హత్యాయత్నం జరగడము, కాల్పులు జరపడంతో ఒక వ్యక్తి కూడా మృతి చెందాడు. దాదాపు 8 రౌండ్లు కాల్పులు జరిపిన నేపథ్యంలో పూర్తిగా ఎస్పీకి సంబంధించిన వైఫల్యమే అని చెప్పి కూడా కర్ణాటక సీఎం యొక్క సస్పెండ్ చేయడంతో మనస్తాపానికి గురయ్యాడు. దాని తర్వాత ఎస్పీ ఒక నిద్ర మాత్రలు మింగి సూసైడ్ కి ప్రయత్నించాడు. ప్రస్తుతం అతను తన మిత్రుడి ఇంట్లో కూడా ప్రాణాపాయం లేదని చెప్పి కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఎందుకంటే తాను బాధ్యతలు చేపట్టిన అదే రోజు ఇలాంటి కాల్పులు జరపడం పట్ల కూడా కర్ణాటక ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. వెంటనే అతన్ని ఎస్పీని కూడా సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఒక ఆత్మహత్యానికి కూడా పాల్పడినట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తానికి చూస్తే మాత్రము ఈ కాల్పుల నుంచి జనార్దన్ రెడ్డి ఎదురు కాల్పుల్లో సతీష్ రెడ్డికి బుల్లెట్ గాయం కావడంతోనే దీనికి సంబంధించి పూర్తిగా ఒక ఫ్లెక్సీల వివాదం కూడా చోటు చేసుకుంది. కాబట్టి ఇందులో మాత్రం ఎస్పీని పూర్తిగా దీనికి సంబంధించి అతని నిర్లక్ష్యం వల్లనే పూర్తిగా ఈ యొక్క ఘటన జరిగిందని చెప్పి కూడా కర్ణాటక ప్రభుత్వం సస్పెండ్ చేయడంతో ఎస్పీ మాత్రము ఇలా నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యానికి కూడా పాల్పడ్డాడు. రైట్, థ్యాంక్ యూ పవన్.